గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వతి నమః. మనం ఇంతకుముందు చాణక్యుని అర్థశాస్త్రంలో ఉండే కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు మనవి చేస్తాను. చాణక్యుని అర్థశాస్త్రం శుక్రాచార్యునికి బృహస్పతికి నమస్కారం చేయడంతో ప్రారంభమవుతుంది. శుక్రాచార్యుడు శుక్రనీతి అనే గ్రంథం రాశాడు. బృహస్పతి బారహస్పత్యం అనే గ్రంథం రాశాడు. అందుకోసం చాణక్యుడు వాళ్ళకి నమస్కారం చేసి ప్రారంభించాడు. చాణక్యుడు ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే 4 విద్యల ద్వారా ధర్మజ్ఞానం పెంపొందించుకోవాలి అని రాశాడు. ఆన్వీక్షకి అంటే సాంఖ్యం, యోగం, లోకాయతం. లోకాయతం అంటే లౌకిక విషయ జ్ఞానము అని ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడు గారు రాశారు. త్రయి అంటే రుక్కు, యజస్సు, సామలు. వార్త అంటే వ్యవసాయం, పశుపాలనం, వర్తకం. దండనీతి అంటే దండించే విద్యలు. ఇవన్నీ చాణక్యునికి పూర్వమే ఉన్నాయి అని ఈ చాణక్యుని వ్రాత వలన తెలుస్తోంది. ఇంతకుముందు ఈ విద్యలు లేకపోతే ఈ విద్యలు నేర్చుకోమని ఏ విధంగా చెప్తాడు ఆయన? పృథివీని సంపాదించడానికి, పాలించడానికి పూర్వమందుండే ఆచార్యులు ఎన్నో అర్థశాస్త్ర గ్రంథాలు ప్రచారంలోకి తెచ్చారు. వాటన్నింటినీ ఒక చోటకు చేర్చి ఈ అర్థశాస్త్రం రచించాను అని చాణక్యుడు చెప్పాడు. అంటే చాణక్యునికి పూర్వమే భూసంపాదనం, భూపాలనం భారతదేశంలో ఉన్నాయి అని తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 325కి పూర్వం 46 తరాల ముందువాడు చాణక్యుడు. అంటే తరానికి 20 సంవత్సరాలు మినిమం లెక్కేస్తారు. 20 సంవత్సరాలు లెక్కెట్టినా 46 × 20 + 325 అంటే 1245 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వం 1245 సంవత్సరాలకు ముందు ఈ చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి అని అర్థం. రొమెల్లా థాపర్ గారు తరతరాల భారత చరిత్రలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి ముందు 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అంటారు. ఇన్ని శాస్త్రాలు ఉంటే అంధయుగం ఏంటి చెప్పండి. అంతేకాదు ఇప్పుడు ఈ 1245 ఉంది కదా, ప్రస్తుతం క్రీస్తు తర్వాత 2020 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇప్పటికి 3270 సంవత్సరాల నాటికి అంతకు ముందు ఇన్ని విద్యలు, ఇన్ని విషయాలు భారతదేశంలో ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికీ విద్యలుగా అధ్యయనం చేయటం లేదు. అర్థశాస్త్రాన్ని అందరూ నేర్చుకోవటం లేదు. ఈ సందర్భంలో చాణక్యుడు చెప్పే మరికొన్ని వృత్తాంతాలు కూడా మనం గ్రహించాలి. చాణక్యుడు ఏం ఉదాహరించాడు? దాండక్యో నామ భోజ కామాతు బ్రాహ్మణ కన్యాం అభిమన్యమాన సబంధురాష్ట్రో విననాశ అన్నాడు. దాండక్యుడు అనేటువంటి భోజుడు అంటే భోజవంశానికి చెందినవాడు కామం వలన ఒక బ్రాహ్మణ కన్యను ప్రేమించిన వాడి కామం వలన తన బంధువులతో, రాష్ట్రంతో నాశాన్ని పొందాడు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏదో పెద్ద ఆ దాండక్యునకు అవతల ఆ కన్యకు సంబంధించిన బంధువులకు ఏదో గలాట జరిగింది, దానివల్ల అతను నాశాన్ని పొందాడు అని. కనుక కామం అనేది రాజుకి పనికి రాదు. మన కామం అంటే 2 రకాలు. తన భార్యతో ప్రేమగా ఉండడం ఒకటి, దీన్ని శాస్త్రం అంగీకరిస్తుంది. ధర్మ అవిరుద్ధమైన కామాన్ని నేను అని చెప్పని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అలా కాకుండా ఇతరుల యొక్క స్త్రీలను అపహరించడము అనేటువంటిది అది దోషం, అది కాముకత, మంచిది కాదు. అది అటువంటి దానివల్ల ఇతరుడు నాశాన్ని పొందాడు అని. అలాగే కరాలశ్చ వైదేహ కోపాత్, విదేహ వంశానికి సంబంధించిన కరాలుడు కోపం వల్ల నాశాన్ని పొందాడు. లోభాదైల చాతుర్వర్ణ్యం అత్యాహారయమాణ, ఐరుడు లోభం వలన 4 వర్ణాల వారిని కూడా మరి 4 వర్ణాల వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని అపహరించి నష్టాన్ని పొందాడు. సువీర వంశానికి చెందిన అజబిందువు లోభం వలన నాశాన్ని పొందాడు. మదాతు దంభోద్భవ భూతావమాని, మదం వలన దంభోద్భవుడు అనేటువంటి ఆయన ప్రాణులను అవమానించి నష్టపోయాడు. వృష్ణి సంఘశ్చ ద్వైపాయనం, వృష్ణుల యొక్క సమూహం, వృష్ణులు అంటే యాదవులు, వాళ్ళ సముదాయం ద్వైపాయన వ్యాసుని అవమానించి నష్టపోయింది అని చెప్పాడు. ఈ వృత్తాంతాలు మనకు లోకంలో ప్రసిద్ధాలు కావు. పూర్వం మనకు 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి.
18 ఔపపురాణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడో ఈ వృత్తాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఔపపురాణాలు కానీ కొన్ని ఉపపురాణాలు కానీ లభించలేదు, కొన్ని దొరుకుతున్నాయి. కనుక పై వృత్తాంతాలు ఎక్కడున్నాయి అనేది వెతకాలి. అయితే చాణక్యుని వచనాల్లో మనకేం తెలుస్తుంది? చాణక్యునికి పూర్వమే రామాయణం, భారతం, హరివంశాలే కాకుండా ఎన్నో పురాణ గ్రంథాలు, ఇతిహాస బోధక గ్రంథాలు ఉన్నాయి అనేది మనకు దీనివల్ల గోచరిస్తుంది. ఏతే చాన్యే చ బహవః శత్రు షడ్వర్గమాశ్రితాః సబంధురాష్ట్రా రాజానో వినేషు అజితేంద్రియాః శత్రు షడ్వర్గముత్సృజ్య జామదగ్నియో జితేంద్రియః అంబరీషస్య నాభాగో బుభుజాతే చిరం మహీం. వీరే కాదు, వీరు ఇంకా ఇతరులైన రాజులు మరి మనిషికి శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటిని అవలంబించి ఇంద్రియజయం లేకుండా బంధువులతో రాష్ట్రంతో సైతంగా నాశాన్ని పొందారు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు అతడు ఈ చెప్పిన శత్రువు వర్గాన్ని జయించాడు. అంటే బయట శత్రువులే కాదు, లోపల శత్రువుల్ని కూడా జయించాలి. ఈ లోపల శత్రువుల్ని వీళ్ళు హరి షడ్వర్గము అంటారు. కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అన్నమాట. వీటిని జయించాడు. జయించడం వలన ఆయన తన కాలంలో ఉండేటువంటి పరిపాలకులను జయించగలిగాడు. అలాగే అంబరీషుడు, నాభాగుడు వాళ్ళు కూడా హరిషడ్వర్గాన్ని జయించి చిరకాలం భూమిని పాలించగలిగారు. కనుక పరిపాలకుడైనటువంటి వాడు ఈ శత్రువర్గానికి లోబడకూడదు అని చెప్పాడు. చూసారా ఎంత మంచిది చెప్పాడు. అలాగే వృత్త చౌల కర్మ లిపిం సంఖ్యా నుంచి ఉపయోగించీత. చౌల కర్మ అయినవాడు లిపిని, గణితాన్ని అభ్యసించాలి అని చెప్పాడు ఆయన. చిన్నపిల్లాడికి చౌలం చేస్తారు. చౌలం చేయడం అంటే మొట్టమొదటి జుట్టు తీయడం. ఆ జుట్టు తీసినప్పుడు అప్పటి నుంచి లిపి నేర్చుకోవాలి, గణితం నేర్చుకోవాలి. అంటే 3269 సంవత్సరాల వెనక లిపి ఉంది, గణితం ఉంది అనేది దీనివల్ల మనకి తెలుస్తుంది. పశ్చిమ ఇతిహాస శ్రవణే పురాణం, ఇతివృత్తం, ఆఖ్యాయిక, ఉదాహరణం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం చేతి ఇతిహాస. పగటిలో ఉత్తర భాగం పురాణము, ఇతివృత్తం అంటే రామాయణ భారతాలు, ఆఖ్యాయిక అంటే పంచతంత్రం. వీటిని ప్రభు అయిన వాడు వినాలి అని చెప్పాడు. ఆయన ప్రభు అయిన వాడు వినాలంటే మన వాళ్ళు ఏం చేసేవారు? దేవాలయాలకు కొంత దానం చేసి సాయంకాలపు వేళ జనానీకానికి అందరికీ కూడా విశ్రాంతిగా ఈ రామాయణం, భారతం, పురాణాలు వినిపించి ఏర్పాటు చేసేవారు. నేను మచిలీపట్నంలో నాగేశ్వర స్వామి గుడి చూశాను. ఆ గుడిలో ప్రతిరోజు సాయంకాలం రామాయణమో, భారతమో ఏదో చెప్తుండేవారు. దానికి నిధి ఉందన్నమాట. కొంత డబ్బు ఏర్పాటు చేశారు లోగడ. ఆ డబ్బు ఇచ్చి వీళ్ళు ఈ వ్యవస్థ కొనసాగించేవారు అనమాట. కనుక ఇన్ని గ్రంథాలు చాణక్యునికి పూర్వం ఉన్నాయి. అధ్యయనం చేసేవారు, శ్రవణం కూడా చేస్తుండేవారు. ఇవి ప్రాచీనమైనటువంటి విద్యలు. ఒకటి. ఇంకో అంశం